రామ్నాథ్ గారు, గత గురువారం నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు హత్యలు, ఫ్యాక్షన్ ఇది తప్ప ప్రభుత్వం నుంచి అంటే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఆ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజానికి ఈ అంశాలైనా రాష్ట్రంలో జరగాల్సినటువంటి చర్చ. ఎందుకు ఈ చర్చ వైపు అందరినీ మళ్లిస్తున్నారు? సింపుల్. ఏ దాని మీద కూడా ప్రభుత్వము ఒక డిజాస్టర్ అని చెప్పారు ఆ పరిస్థితి నిజంగానే. ఇప్పుడు వీళ్ళ పరిపాలన బాగలేదు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏమైనా పొరపాట్లు చేశాడా దాన్ని హైలైట్ చేద్దామంటే ఆ అవకాశం లేదు. అందుకని వీళ్ళు ఈ పద్ధతి ఎంచుకున్నారు. ఇది ఈ రోజు కాదు, కొన్ని దశాబ్దాలుగా రాయలసీమ నాయకుల మీద జరిగిన ఒక పెద్ద కుట్ర. ఎంత కోఆర్డినేషన్ తో పనిచేసే వాళ్ళంటే పత్రికలు ఉండేవి. 2004 ముందు యువతల పెద్ద పత్రికలు లేవు. 1 సైడెడ్ గా ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళవే ఉండేవి. ఎంత ఆర్గనైజ్డ్ గా చేశారు అంటే పత్రికల్లో ప్రతి నాయకుడి మీద, కాంగ్రెస్ నాయకుడి గురించి, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల గురించి వాళ్ళ మీద రోజు కథనాలు రాయడమే ఇష్టాన్సర్. వాళ్ళు రేపిస్టులు, మర్డర్లు చేస్తారు, వాళ్ళ ముందు ఎవరు నిలబడడానికి కూడా వీలు ఉండదు అని ఇట్లా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎంత ఆర్గనైజర్ గా చేశారంటే అలా ప్రచారం చేసిన వాళ్ళు లోకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం ప్రచారం చేయమంటారో అలా పత్రికల్లో ప్రచారం చేసిన వాళ్ళు ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. వీళ్ళంతా ఏం చేశారు? అప్పట్లో బ్యాలెట్ పేపర్ కాబట్టి ఏ వైఎస్ఆర్ కుటుంబం గెలిచినా సరే రిగ్గింగ్ చేసుకొని గెలిచారని సింపుల్ గా. మరి వాళ్ళు నిజంగా రిగ్గింగ్ చేసుకొని గెలిచే వాళ్ళైతే, అంత దుర్మార్గులు అయితే ఆ తర్వాత ఈవీఎంలు వచ్చాయి కదా, ఇప్పుడు రిగ్గింగ్లు చేసుకునే పరిస్థితి లేదు కదా, మరి లక్షల మెజారిటీలు ఎలా వస్తున్నాయి అంటే దీన్ని బట్టే వీళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ గా కొన్ని దశాబ్దాల నుంచి ప్రచారం చేశారో అర్థమవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమను ఓన్ చేసుకున్నారు. ఇది మా ప్రాంతము, ఎన్నో దశాబ్దాలుగా రకరకాలుగా ప్రచారాలు చేశారు అని ఆయన జలయజ్ఞం ద్వారా. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రోజు రాయలసీమలో కొన్ని జిల్లాల్లో తాగేందుకు నీళ్లు ఉండేవి కాదు. ఆయన మొదలు పెట్టిండే ఆ తర్వాత ప్రభుత్వాలు చిన్న పూర్తి చేసినచ్చు. కానీ మొత్తం ఆయనే లేకపోతే కడప జిల్లాలో కూడా నీళ్లు లేవు. ఈ రోజు చూడండి, ఎక్కడికి పోయినా కడప జిల్లాలో నీళ్లు కనపడతాయి. అనంతపురం జిల్లాలో జలయజ్ఞం అనేది లేకుంటే ఇంకోలా ఉండేది పరిస్థితి.